సాంబార్ రెసిపీ పార్ట్ 2 అన్నమాట. సాంబార్ తిన్నప్పుడు అందులో ఒకటి తక్కువైంది. ఏంటంటే చికెన్ ఫ్రై. ఇంక అప్పటికప్పుడు చికెన్ తినాలనిపించి ఇంక వెంటనే మేము రోడ్డు మీదకెళ్ళి చికెన్ తెచ్చుకున్నాము. మీలో ఎంతమంది సాంబార్తో అప్పడాలు ఫ్రై తింటారు, సాంబార్తో చికెన్ తింటారు? ఎక్కువ శాతం సాంబార్ చికెనే బాగుంటుంది. మరి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం పని తీసుకొనే చేసుకోవాలి. ఇది సింపుల్గా మనకి గ్రేవీ ఉండాలి, చికెన్ ఫ్రైగా ఉండాలి అని అనుకుంటే మనం ఈజీగా నేను ఇలా చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇది కూడా మా అక్కే చేసింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొయ్య అవసరం లేదు. మనం ఉల్లిపాయ, టమాటా, అందులోనే మసాలాలు అవన్నీ కూడా మనం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే చికెన్ ఉడకబెట్టేసుకొని జస్ట్ వాటర్ కూడా ఎక్కువ వేయకుండా ఉంటుంది. నిజంగా క్లైమేట్లో వేడిగా చికెన్ కర్రీ సాంబార్ వేసుకొని తింటే ఇంక అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి లైఫ్కి. అంతే, ఇంకెంత కష్టపడినా ఏం చేసినా చివరికి మనం ఇలా పీస్ఫుల్గా హార్ట్ఫుల్గా తినడానికి కోసమే కదా కష్టపడతాము. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది. మాకైతే సాటర్డే అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే అక్కడ మా పిల్లలందరూ కూడా రైన్ పడడం వల్ల మా ఇంటికి అయితే వచ్చారు ఆడుకోవడానికి. మొత్తం అందరికీ కూడా తినిపించాను. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. మీలో ఎంతమంది సాంబార్ చికెన్ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి.